దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పేరెన్నిక కలిగిన అతిపెద్ద గణనాథులు కొలువుతీరే ప్రాంతం హైదరాబాద్. కానీ మన ఆంధ్రాలో 120 అడుగుల ఎత్తుతో లంబోదరుడు కొలువుతీరాడు. గిన్నీస్ రికార్డు లక్ష్యంగా అనకాపల్లిలో భారీ లంబోదరుని ఏర్పాటు చేశారు. నవరాత్రుల తొలి పూజలను స్వామివారు అందుకున్నారు. సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుద్ధ భూలోక నాయుడు శిల్పి కామధేను ప్రసాద్ నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ గణపతిని ఏర్పాటు చేయగా అనకాపల్లి జిల్లా వాసులకు దర్శనమిస్తున్నాడు. ఇక టీడీపీ నేత దాడి రత్నాకర్ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా తొలి పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా అతిపెద్ద భారీ వినాయకుడిని అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో జీవీఎంసీలో భాగమైనటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ లక్ష్మీ గణపతి అవతారంలో ఈ వినాయకుడిని ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మొట్టమొదటి పూజ చేసి భక్తులకు కూడా సందర్శనార్థం కూడా ఇవాళ దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. మరి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా ఇవాళ చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికే బాసిల్లుతున్నటువంటి అనకాపల్లికి మరొక విశిష్టత చేకూరేటువంటి సందర్భం ఇది. ఇవాళ ఆధ్యాత్మిక కళారంగాల్లో పేరుగాంచినటువంటి అనకాపల్లిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని 23 రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కూడా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కలుపుకొని ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కుటుంబ సమేతంగా పిల్లలతో కూడా వస్తారు కాబట్టి వారికి కూడా పూర్తిగా కాలక్షేపం జరిగేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అనకాపల్లి చరిత్రలో బెల్లం ఎంత ఫేమస్, నూకలతల్లి ఎంత ఫేమస్, ఇది కూడా పూర్వ రోజుల్లో కూడా చెప్పుకునే విధంగా ఈరోజు అనకాపల్లి 126 అడుగుల వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ వారికి శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా చురుగ్గా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ, అలాగే ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని స్వామివారి తీర్థ నైవేద్య ప్రసాదం